ఒక్క సెకండ్ అడిగిన దానికి చెప్పండి. మీరు మన పుల్లలు పెడుతురా? అవునా లేదా చెప్పు. మేము పెడుతున్నామా? మేము పెడుతున్నామా? కట్టప్ప మాట్లాడతాడంట మమ్మీ. ఇప్పుడు వీని గురించి నీకు బాధ అనిపించింది, కిందే కామెంట్లల్లా మా అమ్మని మాకు తిడుతుంటే మాకు బాధ అనిపించదా? మరి మా ఇంట్లో చూడరా వీడియోలు? మా ఇంట్లో అట్లా వీడియోలు పెడుతుర్రా? సరే ఆంటీ, మీకు ఇమ్రాన్ అన్న కొట్లాటలు ఎవరు పెట్టిర్రు? మేము పెట్టినామా? నేను అనని మాటని ఓడో ఆడో ఫాల్తు ఆడు చెప్తే అవురా నువ్వు వచ్చి నన్ను ఎట్లా చేయలేస్తావు? చాలా కష్టం. ఫేమస్ అయిపోయినాక వచ్చినామంట. ఫేమస్ అయినాక వచ్చిన వాళ్ళం మనం. బిచ్చబోలం లేకుండా అలా కట్టమా మనము? ఇంట్లో తిడుతున్నానా? నన్ను తిడితే నన్ను చంపేర్రా పోయి నాకు అనిపిస్తే. ఇంట్లో తిట్టుడైందనా? రేపటి దినం ఇంకేమన్నా వాళ్ళే వస్తారు. ఉన్నమాడే చెప్తున్నా, వాళ్ళని తిట్టి వాళ్ళ ఇంట్లో తిట్టి దీనికి మీరు దూరం చేస్తారు అంతే. నాకు గలీజ్ అనిపిస్తుంది. నేను అందరు తిడుకుంటూ ఓరోరో తిట్టు నాకెందుకు రాబే అని ఫస్ట్ టైం అమ్మ అన్న మాట అది. నేను అందుకే నేను ఇవాళ నుంచి అయితే నేను వీడియోలోకి వస్తలేను. టీమ్ లో అయితే వస్తలేను. ఇక మీరు ఏమైనా చేసుకోండి అంతే. ఇగో ఏమైనా తప్పు కట్టప్ప అందరికి తెలిసిన విషయం కదా. నిన్నైతే వాళ్ళ మమ్మీ అయితే టీం అందరి మీద అయితే పర్సన్ బస్ టీం అంతా ఇట్లా అట్లా అని చెప్పేసి మాట్లాడింది. సో అది ఎంతవరకు ఏందో ఆమెకు తెలియకుండా మాట్లాడిందో తెలిసి మాట్లాడిందో మనకైతే తెలియకుండా ఏం మాట్లాడింది? తెలియకుండా మాట్లాడిందంటే అవురా భయ్. ఇప్పుడు తెలియకుండా ఏం మాట్లాడింది? రెండు అదే మాట్లాడుతున్నా. ఇప్పుడు అన్న నువ్వు ఫస్ట్ వచ్చి కష్టపడ్డారు, మేము ఒప్పుకుంటా కాదని చెప్తలే. మీరు వచ్చిన తర్వాత మీరు ఫేమస్ అయిపోయిన తర్వాత వచ్చారు, అది అంటారు ఇది అంటారు, కష్టపడ్డారు అంటారు. సరే పర్సన్ బస్ టీం అంటారు ఉన్నప్పుడు పర్సన్ బస్ టీం అందరి గురించి మాట్లాడరా భయ్? ఒక్కని పేరు ఎందుకు మెన్షన్ చేసి మాట్లాడారు? చూడు ఒకసారి వీడియో. ఇంకా వేరే పేరు ఎవరైనా వచ్చారా? కోపమే మాట్లాడకు. ఏమని మెన్షన్ చేసారు? ఎవరు? కట్టప్ప ఊకే చేయలు లేపుతున్నారు. అవును, దానికి నాది తప్పు. ఎందుకంటే నేనే పెద్దోడు అనుకోకుండా చూసి కూడా నొక్కుతాను. దానికి నాదే తప్పు. సారీ చెప్తున్నా. సారీ చెప్పేది అదేదో మీ మమ్మీకి పక్క నుండి చూడరా అంటే వీడియోలు ఏమైపోయింది అంటే నీకు కావాల్సి వచ్చి కొట్టిరు అన్నట్లు అయిపోయింది. వీడియోలో కావాల్సి కొట్టినమ్మా నీకు? ఒక సెకండ్, మరి నేను అనని మాటని ఓడో ఆడో ఫాల్తు ఆడు చెప్తే అవురా నువ్వు వచ్చి నన్ను ఎట్లా చేయలేస్తావు? అవురా బాయ్, నువ్వు దొబ్బుతేనే కదా చేయలేపింది. మీ మమ్మీకి తెలుసా మరి? అది అది అంటే నేను మేము మీకు అరే మనం అడగనికే పోయినామా? లేకపోతే అడిగేటప్పుడు మనం వీడియో పెట్టేది ఉండే. అదే కాకుండా నీకు ఇమ్రాన్ అన్నకు కొట్లాటలు మేము పెడుతున్నామా? మీ పేరు తీయలే కదా? పేరు తీయలేదంటే ఎవరు ఇచ్చి చెప్పలేదు. మేము పెట్టినందుకు మీరు ఇద్దరు కలుసుకొని మాట్లాడుకుంటారు. ఎవరికన్నా మీరేమైనా పుల్లలు పెడుతున్నారు? ఎవరు అడుగుతున్నా? అవురా బాయ్, ఎవరు? ఒక్క సెకండ్ అడిగిన దానికి చెప్పండి. మీరేమైనా పుల్లలు పెడుతురా? అవునా లేదా చెప్పు. మేము పెడుతున్నామా? మేము పెడుతున్నామా? నేను అడుగు దానికి ఆన్సర్ పెట్టినప్పుడు మీకెందుకు? ఎవరి గురించి మాట్లాడి వాళ్ళ పేరు తీసి మాట్లాడాలి? అవసరమే లేదు. కార్తీక్ ది టాపిక్ ఇది. ఏమేమో మాట్లాడేసారు అవన్నీ మమ్మల్ని అనుకుంటారు కదా. కాదనా కార్తీక్ అసలు కార్తీక్ అని పేరే లేదు అలా తెలుసా? లేనప్పుడు అరే నువ్వు లేదంటే చెప్పాలే కదరా? ఏమని చెప్పాలి? ఇప్పుడు మీ మమ్మీ ఏం మాట్లాడుతుంది? ఎవరు కష్టవాళ్ళే, బబ్బుగాడు ఒక్కడే రోడ్డు మీద చెప్పింది మాట్లాడిరా నన్ను. నేను అడుగుతున్నా కదా. పర్సన్ బస్ టీం అందరికి నేను చెప్పుకుంటున్నా అంటుంది. మేము కూడా చెప్పుకోవాలి కదా మా బాధలు కూడా. ఇప్పుడు నువ్వు కాస్ట్యూమ్ వేసుకొని డ్రెస్ వేసుకొని రోడ్డు మీద నువ్వు ఒక్కనే వేసినావా? నేను చేయలే, గంగారు చేయలే, కట్టప్ప చేసుకోలేమా? వాడు మేము వల్లేమా? మేము ఎవరం కష్టవాళ్ళేమా? బాయ్ ఛానల్ గురించి మరి మేము మాట్లాడలేనంటే చెప్పుకోలే కదా నువ్వు? కార్తిక్ గారి విషయంలో నిన్ను కొట్టిరు కదా, మరి నిన్న ఆల్బీ దెబ్బలు తిన్నారు కదరా? దాని గురించి మాట్లాడలేదు. కొట్టిరు కదా వాళ్ళు కొట్టాలి.
కట్టప్ప అరే, అరే మరి చేసినా నీ గురించి మేము ఎన్ని కొట్లాటలైనా వస్తున్నాం, దెబ్బలు తింటున్నాము, మరి దానికి మాట్లాడానికి రాలే. నేను అరే, కొట్టిన దాని గురించే సరే, మాట్లాడుతున్నా. మనం ఓడో అన్న మాటలు ఆని నమ్మి నా మాట నమ్మకుండా అవురా భయ్. నా మీద ఎట్లా చేయలేపుతారు మీరు అందరూ? చేయలేపిర్రంటే ఏమని ఉండాలి? నా మీద ఎట్లా డౌట్ పడతారు? అవురా ఎన్ని భయ్, సం- నీకు అడ్డానికి సరే, వచ్చిన మా ఎన్ని వీడియో సం- ఎట్లా ఎన్ని సంవత్సరాల ఎగిరిండ్రు? నుంచి- ఎట్లా ఎగిరిండ్రు? నేను ఎగిరిన అంటే మీరు బెదిరించినట్టు అంటే, అడిగితే ఆ. బెదిరించినట్టు అడిగితే సైలెంట్ నక్కగొట్టాలి, నాకు? నక్కగొట్టాలి? బెదిరించిన వాళ్ళు పెద్దోళ్ళు కొట్టిర్రు. సరే నీకేమన్నా ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? బయట ఉన్న మాటలు మీకు చెప్పండి. మరి ఎట్లా అయింది? మరి ఎట్లా నమ్మినా? ఏడికి వచ్చింది? పంచాయతీ ఏడికి వచ్చింది? మీరు నమ్మంది నన్ను అడిగిరా? మేము వీడియో పెట్టినా మాదాంది. సరే, ఇమ్రాన్ వచ్చి తర్వాత ఒక సెకండ్, ఇమ్రాన్ వచ్చి తర్వాత పిలిచి అడిగినప్పుడు ఎట్లా మాట్లాడి నమ్మినట్టు మాట్లాడిరా? నమ్మినట్టు మాట్లాడిరా? కష్టపడలేము, నువ్వు సరే, అన్ని మామ, ఫోన్ కష్టపడ్డాము. చేసి మాట్లాడు. సరే, మేము ఎవ్వరం రాలేము, మేము ఎవరు వీడియోలే చేయలేము, మేము ఎవరు కష్టమే వాళ్ళేము. మేము కూడా కష్టం, మాకు కూడా బాధ అనిపిస్తుంది. మీరు ఒక్కరే కష్టపడ్డారు అంటే కాదు కదా. నేను direct answer Famous అయిపోయిన చేయలేను. తర్వాత వచ్చిర్రు, ఫేమస్ అయిపోయిన అరే, తర్వాత ఆగు, వచ్చినాం. మా అమ్మతో మాట్లాడు. వీడియోలు అయిపోయిన తర్వాత వచ్చినాం. ఆ గంగారు చేసి మీకలు పడ్డా, నీ గుర్రం మీకలు పడ్డా, ఒక్కొక్క చిరికలు పడ్డాయి, అవన్నీ మేము చెప్పుకున్నాం. మేము కూడా ఓవర్ బోర్డ్ మీద రోడ్ మీద పడ్డా మరి. అవు పడ్డావు, మరి నీ ఒక్కరికి కష్టపడ్డాని చెప్పొద్దు, అందరు కష్టపడ్డామని చెప్పాలా? నేను చెప్పినా? ఎవరు? అమ్మ చెప్పింది కదా, నువ్వు చెప్పుకోవాలి మీ మమ్మీకి. అంటే మీరు నేను సమానమేమో. ఎవరు? మేము సమానం అని చెప్పినామా? ఇప్పుడు మీరు మాకని ఎక్కదా, మాతో సమానమే అవుతారు మీరు. ఒక సెకండ్. హలో, మమ్మీకి ఫోన్. ఇష్టం ఉన్నట్లు మాట్లాడు, ఇష్టం ఉన్నట్లు. నా ఒక్కని పేరు ఎందుకు చెప్పాలి? ఇప్పుడు టీం అందరు అన్నప్పుడు టీం అందరి గురించి చెప్పాలి. నా ఒక్కని పేరు సరే, ఎందుకు తీసిర్రు? మమ్మీ ఓ కట్టప్ప మాట్లాడతాడంట మమ్మీ. అవునాక. హలో, ఇప్పుడు మీరు పర్సన్ బస్ టీమ్ అందరి గురించి మాట్లాడినప్పుడు పర్సన్ బస్ టీంలో అందరి పేరు తీయాలి కదా, మరి నా పేరు ఒక్కని పేరు ఎందుకు తీసిర్రు? ఇప్పుడు నా ఒక్కని పేరు తీసి ఎందుకు మాట్లాడినని అంటున్నా. పర్సన్ బస్ టీం నేను ఒక్కని కట్టప్ప ఒక్కడే కనిపిస్తుండా? ఎందుకు వేసుకుంటామంటే ఒక చిన్న పోరడు ఖరాబ్ అవుతాడని చెప్పేసి స్కూల్కి వెళ్ళి నైట్ లో పోతే, సరే అంటే మీరు నువ్వు నాకు ఫోన్ ఎందుకు చేసినావు అని తీసుకురమ్మని. పూర్తిగా వీడియో చూసే మాట్లాడుతున్నామా అంటే, వీడియో చూడకుండా కాదు. వాడి పేరు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? మీరు వాడికి చెప్పేది వీడియో పెట్టకుండా కూర్చోబెట్టి వాడు తప్పుంటే 2 దెబ్బలు కొట్టి చెప్పండి, నేను అడగను. నా దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడండి, వాడు తప్పుంటే నేనే చెప్పుతో కొడతానని అన్నా. అవునా అంటే మరి మీరు పిలిచి మాట్లాడేది ఉంటుంది. ఇప్పుడు ఇంత సపోర్ట్ చేస్తున్న జనాలు రేపు పొద్దున వాడికి సపోర్ట్ చేస్తారా? ఆంటీ నేను మాట్లాడే ఒకసారి వినండి. సరే, మీరు అంత మంచి చెప్పినోళ్ళు కదా, మరి మీరెందుకు వీడియో పిలిచి మాత్రం కూర్చొని మాట్లాడితే అయిపోతుండే కదా. మాట్లాడుతున్నా ఇక్కడ మీ మమ్మీకి మాట్లాడుతున్నా కదా. మీరు కూడా వీడియో పెట్టకపోయి ఉంటే మమ్మ కూడా వీడియో పెట్టకపోయి మాట్లాడుతుంది. మాట్లాడు. అరే నీ పేరు కింద పడితే మా పేరు కింద పడ్డట్టేరా, అర్థం చేసుకోవాలి నువ్వు. నన్ను పడేస్తుర్రన్న. ఎవరు పడేస్తుర్రా? మేము పడ్డట్టే, నేను పడేస్తే మేము పడ్డట్టే. ఏందంటే మేము పోతాం మళ్ళా. ఒక్క వీడియో కోసం ఇంత బాధపడుతున్నారు కదా, అన్ని వీడియోలు చూసి ఆడు అందరి దగ్గర అన్ని దెబ్బలు కాస్తున్నాడు, జనాల దగ్గర మాటలు పడుతున్నాడు, ఇవన్నీ చూసి మరి నాకు బాధ అనిపించదా? అంటే అసలు ఆ టాపిక్ టాపిక్ ఇది కార్తీక్ గురించి మాట్లాడలేదు మీరు అసలు. ఒక మాట, నాకు వీడియో చేసిన తర్వాత నాకే కొంచెం బాధ అనిపించింది. అంటే ఛానల్లోనే ఇప్పుడు ఇమ్రాను బబ్బు తర్వాత మెయిన్ నువ్వు గంగు. మరి ఆ మాట ఎందుకు చెప్పలేరు మరి మీరు వీడియోలో? కష్టపడ్డారు, మేము కష్టపడలేము, మీరు కాస్ట్యూమ్ వేసుకొని రోడ్ల మీద తిరిగిండ్రు అంటే మేము తిరగలే. అర్థం చేసుకోలే. నేను అన్నా మీరు కష్టపడ్డా మీకు టాలెంట్ ఉంది, కానీ ఆ ప్లాట్ఫామ్ మీరు రాకముందుకే ఫేమ్ లో ఉంది. మీరు ఎవరో మాటలు పట్టుకొని వీడు డైరెక్ట్ గా మీ సొంత విన్నది కాదు, చూసింది కాదు, అన్నారు ఇంకన్నారు అనేసి బబ్బుని వీడియోలో మీరు కొట్టారు, తర్వాత వీడియోలో పెట్టారు. సరే అంటే ఇప్పుడు బబ్బుని కొట్టిరు అంటారు. ఆ బబ్బు గాని విషయంలో పోయినప్పుడు నన్ను ఎంత కొట్టిరు? నువ్వు వీడియోలన్నీ చూడు, నన్ను కొట్టినంత బబ్బు గాని కొట్టింది ఉన్నాయా, లేకపోతే నన్ను చేసినంత వీడియోలు ఏమన్నా ఉన్నాయేమో చూడు ఒకసారి. ముగ్గురం ఉన్నాం, మేము నరేష్ గాడు గంగాడు, మేము ముగ్గురం పోయినాం. మీకు ఆడ ఏం జరిగిందో తెలియకుండా మీరు డైరెక్ట్ కొట్టేసిరు అంటే మేము పిచ్చోళ్ళం అవ్వని కొట్టనీకే, మేము చిన్నోళ్ళకు ఉన్నామా మేము వాడిని కొట్టనీకే. మీరు నాకు ఏమన్నా నాకు ఇంటికి వచ్చి చెప్తారా, లేకపోతే ఫోన్ చేసి చెప్తారా? నేను ఆ వీడియో చూసినంటే నాకు బాధ అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎవరెవరో అని ఇది చేసినా కూడా నేను పెద్ద ఇదవ్వలేదు,
కానీ ఇప్పుడు నేను బబ్బు విన్న తర్వాత నువ్వు కట్టప్ప నువ్వు గంగునే కదా ఛానల్. ఇగో అంటే అది వీడియోలో చెప్పేది ఉంటారు అంటే. సరే అంటే మీరు ఆగండి, మీతో మాట్లాడితే కాదు, మీకు ఇష్టం ఉన్నట్లు మీరు మాట్లాడారు. అవునా అంటే ఇప్పుడు చెప్పేది ఉంటే అందరి పేర్లు తీయని ఉంటారు. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం కదా, మేము ముగ్గురం ఉన్నప్పుడు ముగ్గురు పేరు తీయాలి. నా ఒక్కని పేరు ఎందుకు తీసినని అడుగుతున్నా, దాని గురించి మాట్లాడు. నా ఒక్కని పేరు ఎందుకు చెప్పిర్రు? అయితే మల్లీశ్వర్ ఒక్కటి కట్టప్ప ఊకే చేసుకుంటా. సరే ఊకే చేసుకుంటాడు కదా, ఒకసారి పాత వీడియోలోకి చూడండి. నావి చేసుకునే లేవా? అట్లా అనుకోవచ్చు కదా మరి. అదిగో కామెడీలో మీరు చేసుకున్నారు, అది వేరు. సీరియస్ మ్యాటర్లా వాని గురించి గంగానికి నాకు కొట్లాట కాలే మొన్న వీడియోలో. నాకేమైనా తెలుసా వాళ్ళు వీడియో పెట్టిరని? మరి అది అదే దాని గురించి మాట్లాడలే మరి. సరే కట్టప్ప, ఇగో నాకు బాధ అనిపిస్తుంది. నా కొడుకు ఫ్యూచర్ లో నాడికి భవిష్యత్తు ఉండాలి. ఇలా మీరు జనాల్లో పెట్టి ఇది చేస్తే సరే సరే ఇప్పుడు నేను మాట్లాడతావు. సరే అంటే ఇప్పుడు వాని గురించి నీకు ఆగా ఒక్క నిమిషం. సరే ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం సరే ఒక్క నిమిషం ఆగు. సరే ఇప్పుడు వీని గురించి అరే మాట్లాడు ఆపావా అంటే ఒక్క నిమిషం విను. ఇప్పుడు వీని గురించి నీకు బాధ అనిపించింది, కిందే కామెంట్లల్లా మా అమ్మని మాకు తిడుతుంటే మాకు బాధ అనిపించదా మరి? మా ఇంట్లో చూడరా వీడియోలు? మా ఇంట్లో అట్లే వీడియోలు పెడుతుర్రా? దానికి ముందు నన్ను కూడా ఎవరు నన్ను తిడతలే? ఇప్పుడు వీని తిట్టినట్లు నన్ను తిడతలేరా? ప్రతి వీడియోలో తిడతలేరా? వీనికి ఒక్కనికే తిడుతుర్రా అంటే అర్థం చేసుకోవాలి కదా. ఎవరు నన్ను తిడతలే? ఎందుకు తిడుతురు? కామెంట్లలో నన్ను తిడతలేరా అంటున్నా. వీని గురించి వచ్చినప్పుడు మొన్న లొల్లిలా మొన్న అయిన లొల్లిలా వీని గురించి నాకు గంగాని కొట్లాట అయింది. క్లారిటీ మన వీడియోలో లొల్లి కాలే మాకు ఏది మొన్న నీకు నిన్ను కొట్ట నీకు ఎవరు వచ్చిన వీడియోలో నువ్వు పిలిస్తే ఫోన్ చేస్తే వచ్చి వీడు ఎవరు చెప్పకుండా వచ్చి వీడ కొట్లాటలు పెట్టుకొని మాకు ఫోన్లు చేస్తే మేము రావాలి, వాళ్ళతో దెబ్బలు తినాలి, వాళ్ళతో తిట్లు తినాలి, మాకు కొట్లాట కావాలి మళ్ళా. ఆంటీ ఇగో నేను ఒక్కటి చెప్తున్నానండి, మీరేమన్నా ఉంటే తెలుసుకొని మాట్లాడండి, లేదంటే మాకు ఇంటికి పిలుచుకొని మాట్లాడండి, లేదంటే అందరిని కుసబెట్టి వీడియో పెట్టుకొని మాట్లాడండి. మీ ఇష్టం ఉన్నట్లు వీడియో పెట్టి నా ఒక్కని పేరు తీసుడు కరెక్టా అంటే నేను దానికి సమాధానం చెప్పు. మాట్లాడి ఆపినా మాట్లాడండి. సరే దీనికి సమాధానం చెప్పు, నా ఒక్కని పేరు చెప్పు ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. వాడు తప్పు చేసి ఉండొచ్చు, మీరు అలా వీడియో పెట్టకుండా నాతో చెప్పి చెంది, లేదంటే మీరంతా మీరు పర్సనల్ గా కూర్చోబెట్టండి, కొట్టినా చేసి అడగపోతుండే. కానీ ఇది పబ్లిక్ లో పెడుతున్నారు, పబ్లిక్ లో పెట్టేసరికి ఆడికి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు మీరు అందరూ పెద్దలు అయి ఉన్నారు, రేపు పొద్దున మనకి సపోర్ట్ అవుతుంది జనాలది. సరే ఆంటీ, మీకు ఇమ్రాన్ అన్న కొట్లాటలు ఎవరు పెట్టిర్రు? మేము పెట్టినామా? మేము పెట్టినామా? అవు అంటే ఎవరు పెట్టారు వాళ్ళ పేరు? ఇప్పుడు మీకు అంత ఉన్నప్పుడు డైరెక్ట్ పేరు తీసి మాట్లాడాలి. కాదండి ఇప్పుడు టాపిక్ మనది నడుస్తున్నప్పుడు మనని అంటారు అని చెప్పి. అరే ఆ రోజు ఏం జరిగిందో చెప్పురా అబ్బాయి, వాడిని కొట్టినామంట. అవునా అంటే మీకు ఒక్కరికే బాధ అనిపిస్తుంది, వాని మీద మాకు బాధ ఉంటది. ఇమ్రాన్ ముంగట తీసుకొని మంచిగా అడుగుతా. నేను చెప్తున్నా ఫస్ట్ సార్ ఆగండి మీరు తీసుకో అని. ఇప్పుడు ఎందుకు పిలిచిరు? ఎందుకు పిలిచిరా తిట్లు తిందామని చెప్పి పిలిచిరు. పర్సన్ బై స్ట్రీమ్ లో మనం ఎవరిని కష్టపడలేమంట. అది వదిలే లైట్ ఇక మనం అలా బతున్నప్పుడు మాట్లాడొద్దాం అన్ని. మనం బతురం అనవాల కదా, మాట్లాడొద్దు కట్టప్ప మాటలు ఇక మనము అంతే. మనం కష్టపడలే, చాలా కష్టం. ఫేమస్ అయిపోయినాక వచ్చినామంట. ఫేమస్ అయినాక వచ్చిన వాళ్ళం మనం. బిచ్చబోలం లేకుండా అలా కట్టప్ప మనము. ఓకే తిట్టం తింటాం చెప్పు అందరితోటి. అరే ఉట్టే నా పేరు చేసి లైట్ తీసుకో, వీడియోలు చేయకు, మానే అని చెప్పిన. మళ్ళీ వచ్చి కెమెరా పెట్టుకుంటా ఎందుకు? అవురా భయ్ రావద్దు అంతే కదా, క్లారిటీ ఏం లేదు కట్టప్ప. దానివల్ల అలా మమ్మీ చెప్పింది కదా ఇమ్రాన్ వల్ల, ఈయన వల్లనే మనం బతుకుతున్నాం. అది మనకు తెలుసు, అది అందరికీ తెలుసు, మన నోట్ల కూడా చెప్పుకుంటాం. అది వేరే విధంగా అన్నారు వాళ్ళు. అంటే మా ఇంట్లో కష్టపడతలే, వీళ్ళ ఇంట్లో కష్టపడతారు. ఇవే తిండి కాదు కానీ మాకు, ఇదే యూట్యూబ్ తిండి కాదుగా. మా అమ్మ బాధపడుతుందా నేను ఫస్ట్ టైం ఫోన్ చేసి.
రాత్రి ఫోన్ చేసి అరే అడిగాలని. ఏడింత 8 ఇంత పైసలు వస్తాయి అంత పైసలు వస్తున్నాయి ఇన్ని వీడియోలు చేస్తున్నాను మేము వీడియోలు చేస్తున్నామా 3 వీడియోలు చేస్తున్నాం మేము కష్టపడతలే మారా ఇంట్లో కూర్చొని తిను ఆలిల మాటలు ఎందుకు పడుతున్నావు అన్నది ఫస్ట్ టైం అన్నది ఆ మాట నన్ను తెలియదురా చిన్నోడు. అరే ఆయనకి తెలియదా అన్న కరెక్ట్ కూర్చోబెట్టి అప్లోడ్ చేసేటప్పుడు తెలియదా అన్న వీడియో ఇలా అప్లోడ్ చేసేటప్పుడు తెలియదా వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు కూడా నాకు అరే తెలియదు. అన్ని నీకు తెలియకుండా అయితే నాకు తెలియదు. అన్నా, ఇగో రాత్రి అన్ని లిమిట్ ఇష్టం ఉంటుందన్నా వీడియో. ఆడు మా కొడుకు ఖరాబ్ అవుతుండు అంటే వేరేడు ఖరాబ్ గాని ఆడు మంచి గాని ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటల మీద ఇప్పుడు మాకు తిట్టాం మేము ఖరాబ్ గా అవుతలే మా వీడియోలా దానికి చెప్పన్నా. నేను ఖరాబ్ అయినా కదా మరి. నన్ను ఏమన్నా ఈయన ఏమన్నా మమ్మీని ఏమన్నా మాదే తప్పు మాదే ఆంటీ, తప్పు. మాదే తప్పు అంటే ఎవరిని తప్పని అంటలేను. తప్పు ఏమంటారు? మాదే. నేనేమంటున్నా ఇప్పుడు అంటే, నేను ఎట్లా మాట్లాడిరా నా వీడియోలో నేను కొంచెం ముందే ముగ్గురు వాడు ఓడ వచ్చి చెప్పినప్పుడు డైరెక్ట్ ఇమ్రాన్ వదిలేరా పోయి మీ అమ్మ నాకే మాట్లాడలేదురా ఇంత దూరం కార్తీక్ మాటలే మళ్ళా ఏంటి? ఇగో కరెక్ట్ మాట్లాడు అట్టి కొట్టలేగా నన్ను. అలా మమ్మీ ముంగట ఉండని ఒక నిమిషం పిల్లల గురించి మాట్లాడుతున్నా. మాట్లాడే సమాధానం చెప్పు అలా మమ్మీ ముంగట ఉండని ఇమ్రాన్ ముంగట ఉండని కరెక్ట్ మాటలు మాట్లాడతామన్నా మేమేమి పుక్కట్లో కూడా చేసినామన్నా సంవత్సరాలు పైసలు తీసుకోలే అప్పుడు ఏంది పైసలు వస్తలేవు వస్తున్నాయి అమల ఫస్ట్ లా అప్పుడే ఫేమస్ అయిపోయింది ఫేమస్ అయిన వాళ్ళము అన్న మేము అరే పల్లె వారా దెబ్బలు దాకా లేవా కష్టవాళ్ళే చీర కట్టుకోలే చెప్పుకోవద్దంటే చీర కట్టుకొని తిరగాలే మనము పబ్లిక్ కి తెలుస్తుంది వాళ్ళు మనం పడ్డమో లేదో కదానా నేను ఏమంటున్నా నేను కూడా అంటున్నానా ఇప్పుడు నేను ఏమంటున్నా ఏమన్నది ఆ వీడియోలో చూసినవో లేదో అన్న నాకు కూడా చక్కగా తెలియదు. ఏమన్నదంటే ఛానల్ పైకి వచ్చిందంటే ఇమ్రాన్ తర్వాత బబ్బు తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకెక్కువ. ఏడ చెప్పలేదు వీడియో చూడు అసలు మా పేరే తీయాలి ఇద్దరు గురించి మాట్లాడి నీకు అర్థం కాలేదు అన్న కరెక్టే అన్న వీళ్ళు ఇద్దరు వాళ్ళనే అదే కష్టం అదంతా అన్న వాళ్ళదే మాది ఏం లేదు నేను కూడా ఒప్పుకుంటా జనాలకు కూడా తెలుసు మేము కష్టపడ్డామో వాళ్ళు లేదు అందరికీ తెలుసు అందుకే లైట్ తీసుకుంటున్నాను మనోని మనకు తెలుసు అరే దేవుడికి బాధ తెలుసు అనిపిస్తారా కదా. భయ్ నీకు ఏమంటున్నా నాకు బాధ అనిపియదు అన్న, అంతే పడుతుంది ఏమన్నా సరే మరి రేపటి అవురా బాయ్ ఇట్లా అనేవాళ్ళు మీరు పర్సన్ బస్ లో టీమ్ లో రాకుండి మేమే చేసుకుంటామని చెప్పొచ్చు కదా మనం ఎంత కొట్టుకున్నా ఇంట్లో దాకా రావద్దురా ఇంట్లో ఇన్వాల్వ్ చేయవద్దు. ఇంట్లోనే ఇగో రేపటి దినం నీకేమన్నా అయితే ఈ ముగ్గురే వస్తారు నేనేం ఇన్వాల్వ్ బయట ఎవరు రాడు. నీకు మంచి అయినా చెడైనా నువ్వు ఇంత పోరాడు ఉన్నప్పుడు వాళ్ళు బతిమలాడి వీడియో కొట్టినాడు. ఇప్పుడు ఇర్ఫాన్ ఖాన్ కి ఎట్లా బతిమలాడుతారో అట్లా బతిమలాడు. అది కష్టం కాదు అలాది. నైట్ టైం లో ఇంట్లోకి లేచి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ వర్క్ ఫోన్ చేస్తా మాకే ఫోన్ చేస్తా కట్టపకే అవురా చిన్న ఉన్నప్పుడు స్కిల్ తీసుకోవాలేనారా మీ గురించి మేము ఏం చేయలేమారా చేయలేని ఎవరన్నారా మరి అంత కోపం ఎందుకు వస్తుంది మీ అమ్మకు అప్పుడు అంతా చేసిన వాళ్ళు మీరే ఇప్పుడు ఓన మాటలు నమ్మి నా మీద చేయలేస్తే బాధపడదా? అవురా అబ్బాయి వచ్చి దొబ్బినప్పుడు నీకు లేదా మేము వచ్చి మాట్లాడి కొట్టినామా చంపినామా ఏమన్నా అన్నామా అంతగానం కొట్టినామా అన్నారు నాకు బాధ అనిపించింది గట్టిగా కొరినా. నేను ఎందుకు బాధపడ్డా కూడా చెప్తా ఇక చూడనా అందరు చూడరు ఇక ఇప్పుడు అన్నదిగా వీడియో పెట్టి కుల్లా చదువురి ఈడ కూడా మనకు తెలియదు ఇట్లా కామెంట్ ఇంట్లో కాడికి తిట్టుడు ఎందుకన్నా ఇన్ని రోజులు కష్టం అంతా ఇలా మమ్మీ ఒక సెకండ్ లో తీసేయాలన్నా గాలి చెప్పు ఇంకా ఇంట్లో ఇంట్లో తిట్టుడేందన్నా ఇగో ఇంట్లో తిడుతున్నానా నన్ను తిడితే నన్ను చంపేర్రా పోయి నాకు అనిపిస్తే ఇంట్లో తిట్టుడేందన్నా వీడియోలే ఆపేస్తున్నాను నేను తెలుసా ఇవాళ నుంచి వస్తేనే లేను మీరు వస్తే రారి లేకపోతే నాకు అవసరం లేదా చెప్పానా చేసుకోరానా ఇమ్రాన్ అన్న ఈడే చేసుకోరి మాకు అవసరం లేదు అన్నా ఎంత కష్టపడ్డామో ఆ దేవునికి మాకు తెలుస్తుంది వాళ్ళన్న కష్టపడలే సరే వీళ్ళిద్దరు ఫేమస్ అయ్యారు వీళ్ళ వల్లనే మేము ఫేమస్ అయినా అన్నది మీ అమ్మ డైరెక్ట్ అన్నది నేను అంటున్నా మీ వల్ల కూడా ఛానల్ వేసుకొని రోడ్డు మీద తిరిగిన పబ్బుగాడు అన్నది మేము తిరగలే మేము చేయలే అన్న నాకు అది ఆడోళ్ళ గెటప్ ఇష్టం అట్లా మరి నేను కూడా పైసల గురించి దాని కాదన్నా నాకు ఇది షోకు నేను ఓపెన్ గా మాట్లాడలేను నేను యూట్యూబ్ లోనే కాదన్నా నేను రీల్స్ చేస్తుండే నేను టిక్ టాక్ చేస్తుండే నేను ఇవన్నీ చేస్తుండే అన్న ఇప్పుడు మీరు వీళ్ళ అక్క కూడా అన్నది మీరు ఇప్పుడు ఫేమస్ అయ్యా అంటే నాకు ఎప్పటికైనా షోకు అది ఇమ్రాన్ వల్ల అయింది నేను ఇద్దరు వల్ల అయింది నేను ఒప్పుకుంటా డైరెక్ట్ ఒప్పుకుంటా కానీ మీరు గాలి తీసుడు ఎందుకు ఒక మనిషిని పాయింట్ అవుట్ చేసుడు ఎందుకన్నా మేము మాట్లాడమా మాకు మాట్లాడలేకనా ఆంటీ పెద్దోళ్ళు అని చెప్పి మేము మర్యాద ఇస్తాం ఇటు 2 మాటలు వాడాలి ఇటు చిన్నోడు కాబట్టి అంతగానం ఏమంటాం చెప్పి ఈయన కూడా ఏమన్నా అంటే మా వాళ్ళనే బతుకురు అది కరెక్ట్ కాదు అన్న కరెక్టే మీ వల్లనే బతుకురు అని చెప్తుంది వాళ్ళ మమ్మీ కూడా నిన్న ఏందన్నా అది పద్ధత సరే కరెక్టేనా మేము బతుకుతున్నాము ఇప్పుడు మా ఇంట్లో కష్టపడుతున్నారు వాళ్ళ ఇంట్లో కష్టపడుతున్నారు మేము కష్టపడితే మాకు 1 రూపాయి వస్తుంది అన్న
ఇప్పుడు నేను వచ్చిన వీడియోలు కష్టపడండి ఇంత పేరు వచ్చిందా? కష్టపడండి ఇంత దాకా వచ్చిందా? ఇప్పుడు ఇంతమంది గుర్తుపడుతున్నారు ఇమ్రాన్ అన్న వాళ్ళే అన్న. ఇప్పుడు డైరెక్ట్ అనలేనా మీరు ఎవరు కష్టపడాలని అన్నారా నాకు చూపి ఇప్పుడు వీడియో చూపి నాకు దేవుని తోడు ఇంటికి ఏం తెలియదు, నాకు చూపి ఇంకేం తెలియదు, నేను మనసులో ఏం లేదు. వాళ్ళ అమ్మ ఏంటంటే వీడియోలో చూసి కాదన్నా మా అమ్మ ఎందుకు కోపం అయిందంటే కోపం పెట్టిందేమో. వీళ్ళు నన్ను మంచి చూసుకుంటారు, మంచి చూసుకున్నట్టే ఆ మాటలు నమ్మి ఓన మాటలు నమ్మి నన్ను అంటే నన్ను అట్లా పాయింట్ అవుట్ చేసి సరే నేను అట్లా ఎందుకు కొట్టిరంటే నేను నూకినా నన్ను అడగండి నన్ను ఓడో నన్ను ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు నేను అట్లాంటి మాటలు చెప్పేటోనా అట్లాంటి మాట మరి వాళ్ళ మాటలు నమ్మితే కోపం రాదానా మరి సరే వచ్చింది అయిపోయిందా అది అయిపోయినాక చెప్తాం. ఆయన మాట ఆడు ఓడో వచ్చి మాకు చెప్పినందుకు కాదు, మేము పోయి అడిగినప్పుడు నువ్వు ఎట్లా చెప్పాలా అన్న అని పిలిపి అన్న మాట్లాడదామా మీరు అట్లా అడిగేది నువ్వేందంటే ఆయన ఎట్లా అడిగాడు మీరు చూసిరా ఏం తీసు అసలు ఆయన ఎట్లా అడిగాడు అరే ఫుల్ చెప్తున్నా అండి, కష్టం అంతా బబ్బు గాంధీ ఇమ్రాన్ అన్నది ఆంటీ, మేము వేస్ట్ కాలం. నేనే ఒప్పుకుంటున్నా, నా నోటితో ఒప్పుకుంటాను. మీరు ఇప్పుడు మీరే అంటారు మీరు అనొద్దురా మా అమ్మ అన్నదా నేను అన్నానా, నేను కాలు మొక్కుమన్నా మొక్తా. అది మన టాపిక్ కాదు. మళ్ళా ఇంకేమన్నా అయితే మనమే రావాలి, వాళ్ళ అమ్మ నోడుతోటే మళ్ళా మాట తీయాలి. ఇప్పుడు ఏమైతే అన్నదో ఆ మాటలు మనం తప్పు చేసే మనుషులం కాదన్న, అదే పడుతున్న పొజిషన్ ఉన్నామన్న. నా మనసుకు అనిపిస్తుంది అది కూడా జనాల వల్లనే ఉన్నాము, ఇమ్రాన్ ఈయన వల్లనే ఉన్నాము. నేను ఒప్పుకుంటా తప్పనా కానీ ఇగో మీ దగ్గర లంగా లేరా అంటే ఏదో మాట మన లాంగ్వేజ్ లో చెప్తున్నా, మీరు ఎవ్వరు మంచి వాళ్ళు కాదా ఏదో అన్నది, మీరు లెవెల్ చేయరా అన్నట్టు అన్నది. అట్లా అన్నది చేస్తామన్నా, ఇట్లా బయటికి చేసుకోము కదా, మేము చేస్తాం, మేము లంగాలం తిరుగుతాం అన్ని చేస్తాం. ఆ మాట అన్నది అన్ని చేస్తామన్నా, లంగా పనులు అన్ని చేస్తాం, కాకపోతే టైంకి వీడియోలు చేస్తాం, ఇంట్లో చూసుకుంటాం, అన్ని చేసుకుంటాం అన్న. మాకు కూడా ఎందుకు అనిపిస్తుండే ఏమంటున్నా, ఆంటీ మమ్మల్ని పిలిచి ఇంటికాడ కూర్చోబెట్టి నువ్వు కొట్టి చెప్పు తిట్టి చెప్పు పడతాం, ఇట్లా పబ్లిక్ లో నువ్వు ఏడుచుకుంటే చెప్తే ఎవడేమనుకుంటారన్న. దానికి ముందు మరి నన్ను నాది కూడా డైరెక్ట్ పబ్లిక్ లో పెట్టేసి అరే ఈ మధ్యలో మీ మమ్మీకి బీ తెలియదు, నువ్వు చేసిన లెక్కలు ఎందుకు కెమెరా పెట్టిరాలు, నువ్వు చేసిన లెక్కలు అంటారు కదా వీడియో పెట్టకుండా కెమెరా పెట్టకుండా మంచిగా ముద్దుగా చెప్పి కొట్టి కూడా చెప్తే ఇంటున్నా అంటున్నాయి కదా, మరి వీళ్ళు కూడా అట్లా చేస్తే అయిపోతుంది. అరే ఒక్కసారికే ఇట్లా వాడు చిన్న ఉన్నప్పటి నుంచి నీ గురించి చేసిన గురించి అన్ని మేము ఏం చేయాలి, మీరే నన్ను ఇంత మంచి చూసుకున్నట్టు మీరు ఓన మాటలు నమ్మి నన్ను ఎట్లా కొడతారు అంటున్నాను. నమ్మొద్దు ఆయన మాటలు నమ్మొద్దు. ఫస్ట్ ఇమ్రాన్ సరే ఇమ్రాన్ ముంగడ తీసుకుపోయి అడిగేది ఉంటే నేను అంత కోపం కాకపోతుంది. నమ్మలేదురా ఇట్లా చెప్తున్నారు, డైరెక్ట్ ఆ వీడియో చూడండి. ఆంటీ మా వల్ల నీకేమైనా ఇబ్బంది అయిందా మేము వీడియోలకి రాము అంటే మేము యూట్యూబ్ చేస్తేనే మేము బతకాలనేం లేదు, మాకు వచ్చిన మేము ఏడ కష్టపడ్డా మాకు 30,000 40,000 వస్తాయి, మేము చేసుకునే గుణం మాకు ఉంది, చేసుకుంటాం. మీకు ఇష్టం లేదు యూట్యూబ్ లో రాకని చెప్పి మేము రాము. నీకు మా మీద ఏమన్నా ఇంకా పర్సనల్గా ఏమన్నా ఇట్లా లొల్లీలు ఏమన్నా ఉంటే ఇట్లా వీడియో రూపంలో అయితే మీరు చేయకురా అంటే మీరు డైరెక్ట్ పిలవండి, డైరెక్ట్ మాట్లాడరు, మేము వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇయాలకి కూడా నేనైతే వచ్చలేను, ఎవరిది ఏందో మనకు అవసరం లేదు. కానీ ఈ పరేషాన్ బాయ్స్ ఛానల్ లో మనం ఏం కష్టపడ్డామో లేదో ఆ దేవునికి తెలుసు, చూస్తున్న పబ్లిక్ కి తెలుసు, ఇమ్రాన్ అన్నకి తెలుసు, ఎవరికి తెలియాల్సిన అవసరం నాకు ఏదో కోపంలో వాళ్ళ అమ్మ తెలియక మాట్లాడిందేమో కానీ నా కొడుకు ఒక ఎవరో పంచాయతీలు ఈ వీడియోలు ఎందుకు మాట్లాడాలా, మరి ఎవరు పంచాయతీలు కొట్లాటలు పెట్టి వాళ్ళని వీడియో తీసినామంట, ఏముందో ఎవరి వాళ్ళ పేరు అనాలి రా. ఇప్పుడు కింద నా పేరు వీడియోలు నా పేరే తీసిరు కదా, ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం కదా. ఎవడైనా అలా మన సబ్స్క్రైబర్ కాబట్టి గమ్మున ఉంటున్నా, నువ్వు బబ్బుగాని ఏమరా అట్లా ఎడుతున్నావు అని ఇంట్లో తిడుతున్నా నాడు, ఇంట్లోని నేను రివీల్ చేయగలుగుతా కానీ నాకు అవసరం లేదన్నా. ఎందుకు చెప్పు, ఇంట్లో తిట్టుడు ఎందుకు బ్రో మీకు, ఇంట్లో ఏం చేసి చెప్పు. లేదు ఏమని ఉంటే వీళ్ళని తిట్టండి, వాళ్ళని అనండి, కానీ ఇంట్లో దాకా పోకండి. ఎందుకంటే రేపటి దినం ఇంకేమన్నా వాళ్ళే వస్తారు, ఉన్నమాడే చెప్తున్నా. వాళ్ళని తిట్టి వాళ్ళ ఇంట్లో తిట్టి వీనికి మీరు దూరం చేస్తారు అంతే. ఈడ
ఇప్పుడు వాళ్ళ అమ్మ నిన్న మాట్లాడిన వీడియోల వల్ల దూరం అయినట్లే ఉంది. వీడియోలు చూడండి ఒకసారి, దూరం చేసినట్లే ఉంది, కలిపినట్లు లేదు. ఎన్నిసార్లు వాని గురించి ఏ రాత్రి లేచిపోయినా వాళ్ళు లేచిపోతే రైల్వే స్టేషన్ పోలేమా, బస్ స్టాండ్లు తిరగలేమా, వాడిని కొట్టనీకి వస్తున్నంటే రాలేమా, అరే వానితో ఎన్ని కొట్లాటలు అయితే మేము దెబ్బలు తినలేమా, ఇన్ని రోజులు మాకు రక్తాలు రాలేమా, మేము కష్టపడలేమా? వదిలేసాయి. ఒక్కసారి వాళ్ళు బాధపడ్డారు కదా, నువ్వు చిన్నోన్వి, ఒకసారి అలా మమ్మీ తెలియక మాట్లాడిందో తెలిసి మాట్లాడిందో, ఒక కన్న కొడుకుని కొడితే ఎట్లా బాధపడుతుండొచ్చు. మనకు జాలి గుణం ఉంటే వదిలేసేది. మా అమ్మ కూడా ఎందుకు కోపం పడ్డది అంటే, ఇప్పుడు గంగన్నకి ఎట్లయితే కామెంట్లు వచ్చినాయో నన్ను కూడా అట్లా తిట్టిరా, నన్ను కూడా తిట్టిరు అట్లా. అన్నా ఇగో కష్టవాళ్ళే అంటారు కదా, నేను కుళ్ళే చెప్తున్నా. పడితే ఆ నొప్పి ఇప్పటికి 3 సంవత్సరాలు ఏమైంది, ఇంకా పోలే నా నడుము నొప్పి తెలుసా. ఇప్పటికి నాకు అది మసాజ్ అయితేనే ఉంటుంది వారానికి ఒకసారి. కష్టపడందే ఇవన్నీ అయితే అన్న. కొన్ని వీడియోలు ఇస్తాం ఇక్కడ పక్కకు పెట్టుమాను, తెలుస్తుంది. కష్టపడ్డారు అందరు, కష్టపడ్డారు. 32 ఫ్యామిలీలు బతుకుతున్నా అంటే కేవలం అందరితోటి. అర్థం చేసుకోరు మీరు కొట్టుకోండి, అది పెద్ద అరే ఇగో పెద్దోడు రాళ్ళు ఒక మాట అంటారు బబ్బు, వాళ్ళే వస్తారు, బయట ఎవరు రాడు. అర్థమైందా? రేపటి దినం నీకు ఎన్నిసార్లు వచ్చిరో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. మమ్మీకి ఏదో కోపంలో అన్నది, మమ్మీకి బి చెప్పు వాళ్ళ తరఫు నుంచి తప్పైతే ఇట్లా సారీ చెప్పి రాలివి, నేను బి వాళ్ళకి సారీ చెప్పిన చెప్పేసి. ఆంటీగో మీకు మా వల్ల ఏమైనా తప్పు ఏంటని అనిపిస్తే ఆంటీ నిజంగా సారీ ఆంటీ. ఇమ్రానా నీకు కూడా సారీ అన్న, ఎందుకంటే నేను ఇవాళ నుంచి వీడియోలలోకి వస్తానేమో, ఎందుకంటే మాకు కూడా మనుషులు ఉన్నాయన్న. కుళ్ళే చెప్తున్నా, మాకు ఎట్లనో నాకు బాధ అనిపిస్తుంది. మా అమ్మ కూడా డైరెక్ట్ ఓపెన్ చెప్పింది, రేపు నుంచి పోకు రాబాయి, నాకు గలీజ్ అనిపిస్తుంది, నేను అందరు తిడుకుంటూ ఎవరెవరో తిట్టు నాకెందుకు రాబాయి అని ఫస్ట్ టైం మా అమ్మ అన్న మాట అది. నేను అందుకే నేను ఇవాళ నుంచి అయితే నేను వీడియోలలోకి వస్తలేను. ఇప్పుడు నీకంటే మీ అమ్మలు బాధపడ్డప్పుడు మాకన్నప్పుడు మా ఇంట్లో ఊట బాధపడతారు రాబాయ్, మా ఇంట్లో ఊటంగా చూస్తారు. మా ఇంట్లో బాధపడ్డారు, అందుకే మీ మీద పెట్టింది. మా ఇంట్లో వీడియోలు తీసి పెడుతుర్రా? ఇంకా వీడియోలు ఏం లేదు, వానికి ఏమైనా మేమే రావాలి. వాడే అన్న మన తల్లి అన్నది అనుకోరు, పోనీ ఆమె కంటే ఎక్కువనా? అంటే కొంచెం మా ఇంట్లో ఊట బాధపడతారు. దానికి ముందు కూడా నన్ను అట్లా తిట్టిర్రు కామెంట్లలో. మా అమ్మ నన్ను తిట్టింది, నన్ను కూడా తిట్టింది, నువ్వు ఎందుకు వాడుతున్నావు వీడియోలలో, నీకేం అవసరం అని చెప్పి నాకు కూడా చెప్పింది. నేను చెప్పుకోలేనా? ఏమైందంటే నన్ను కూడా మస్తు తిట్టిరు, నన్ను కూడా ఆయన ఎట్లా తిట్టిర్రో కామెంట్లలో నన్ను కూడా గలీజా తిట్టిరు, ఇంట్లో కాడికేం తిట్టిరు. ఇదంతా కాదు బై, ఇగో చాలు మాకైతే బాధ అనిపిస్తుంది బై, వానికి ప్రేమ చూపించినట్లు. కుళ్ళే చెప్తున్నా ఇగో ఆంటీ, మీకు నా వల్ల ఏమైనా ఇబ్బంది అయితే సారీ, రైట్ రా బాబు, సారీ. నేను చెప్తున్నా ఇగో మీకు మా మీద ఏమైనా కోపం ఉంటే బాధ ఉంటే కళ్ళ పట్టుకొని అడుగు, కళ్ళ పట్టుకొని పిలిచి అడుగు, అంతేగాని ఇట్లా చెప్పి ప్రేమ ఉంది ప్రేమ లేదంటే నటించాల్సిన మాకు అవసరం లేదు. చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం, చిన్న ఉన్నప్పటి నుంచి వెనకేసుకొని వస్తున్నాం మేము ప్రతి దాంట్లో. మేము వాడి తప్పని మేము ఊటంగా ఏ రోజు అంటలేదు. అంటే మీకు ఏమైనా కోపం ఉంటే డైరెక్ట్ చెప్పు, వస్తాం, కొట్టు, మాట్లాడు. నేను వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్తున్నా, నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, మేము రాము. అంతేగాని మీరు ఇట్లా చెప్పి మాకు మా ఒక్కని పేరే మెన్షన్ చేసి మాట్లాడవలసిన అవసరం లేదంటే. నేను కూడా రేపటి నుంచి అయితే నేను పర్సన్ బై స్ట్రీమ్ లో అయితే వస్తలేను. ఇక మీరు ఏమైనా చేసుకోండి అంతే. ఇగో ఏమైనా తప్పు చూసినా అంటుండు కదా, మరి చిన్న పని చూసినా నేను ఎట్లుంటాను తెలుసు కదా, నేను ఏమన్నా వెనకాల మాట్లాడతానా అన్న? మీరు ఏం చెప్పాలా? మీరు అప్పుడు అరే అట్లాంటాడు కాదురా బే అని చెప్పి అన్నే కొట్టాలా, రిటర్న్ కొట్టాలా, మీరు రిటర్న్ కొట్టాలా. మీ వల్లనే, ఇప్పుడు మీ ఇద్దరు వల్లనే కదా వాళ్ళు దెబ్బలు తిన్నారా లేదా? ఒక్క కుళ్ళ మరి కార్తిక్ గారు తీసుకొని వచ్చి తిన్నారా లేదా దెబ్బలు? రిటర్న్ వీలే వాడిని కొడతాడు, అట్లా ఉంటాడు. నా గురించి తెలుసు కదా, సరే నా గురించి ఇంత తెలుసు కదా, రిటర్న్ వీలే వాడిని కొడతాడు, అట్లాంటోడు కాదు రాడు, మంచోడు రా అని చెప్తే ఇంత దాకా వచ్చేదా? కరెక్టే. మరి ఇంకోటి ఆ వీడియోలో చెప్తే ఏం అడుగుతాం మనం? ఆ వీడియోలో ఇంకోటి మా అమ్మ ఏమన్నదంటే,
మాకు ఇమ్రాన్ వాళ్ళ ఫ్యామిలీకి లొల్లి లేని మధ్యలో వచ్చి పుల్లలు పెట్టారు అని అంటే వీళ్ళ గురించి కాదు, ఎవరికి దాకాలో వాళ్ళకి చెప్పినట్టుందన్న. వీళ్ళేమో సరే వీళ్ళకి ఎందుకు తాకుతున్నాయి, వీళ్ళేమన్నా పుల్లలు పెడుతురా? కాదు పబ్లిక్ ఏమనుకుంటారా? నెక్స్ట్ టాపిక్ అదే కదా, నేను చెప్తున్నా కదా, అనుకుంటుర్రా? పుల్లలు ఎవరు పెట్టారో ఎవరికైతే పెడుతుర్రో వాళ్ళకి తాకుతాయి అంతే. అదే అంటున్నా. మరి పబ్లిక్ అనుకుంటారు అంటే ఇప్పుడు నన్ను కూడా మనం చేయని దానికి పబ్లిక్ అనుకోరా అన్న, తిట్టరా అన్న? సరే అన్న వచ్చినాక అన్నతో చెప్పి మాట్లాడదాం. నేను ఓపెన్ గా మాట్లాడలేను అన్న, ఫీల్ అవుతారని చెప్పి మాట్లాడాను.